మీరు ఆపడానికి లేదు, అసలు ఏ సెక్షన్ ప్రకారం ఆపడానికి లేదు. బిఎన్ఎస్ఎస్ 170 కాదు, నేను అది కూడా చెప్తాను. సిఆర్పిసి 151 నౌ హెస్ బికమ్ బిఎన్ఎస్ఎస్ 170. సరేనా? 24 hours గృహ నిర్బంధన, రోడ్డు మీద కాదు. అందరినీ సరే పదండి, పోలీస్ స్టేషన్ పోదాం. అయితే సరే, పోలీస్ స్టేషన్ లోపలికి పోదాం, అందరినీ వేసేయండి. లేదు మీరు అసలు చెప్పడానికే లేదండి, మీరు చెప్పడానికే లేదు. మీరు అర్థం చేసుకోండి. డ్యామ్ దగ్గర ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనుకోండి, మీరు చెప్పేదాని ప్రకారం ఏం చేస్తాం? సరే అక్కడ దాకా పోము, చెప్పేది అదే. మీరు ఇక్కడ ఇంటి దగ్గర ఆపితే ఎట్లా? ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారే, వస్తారు మీతో పాటు వస్తారు కదా సార్. వాళ్ళు కూడా అందరూ ఎదురు చూస్తున్నారు సార్. అందుకే ప్రెస్ వాళ్ళని ఆపేస్తున్నారు. నేను కోరుకోవద్దు, నాకు అందరూ కావాలి. మీ వరకు వెళ్ళండి సార్, మీ వెనకాల మళ్ళీ వాళ్ళని ఆపుతారు. పర్లేదు సార్, కాదు మీకు సెక్షన్లు తెలుసు, నాకు మరి వెళ్ళిపోతే మీ వెనకాల చూసి మేమే పంపిస్తాం. మీరు వెళ్ళిపోండి, అందరినీ ఆపుతారు. ఎదురే సార్, ముఖ్యమైన వాళ్ళు పంపిస్తాం. ప్రెస్కే చెప్తుందా అంటే సెక్షన్ పాపం వాళ్ళు కూడా తెలియక సిఆర్పిసి 151 అన్నాడు. నేను చెప్తున్నా మొత్తది బిఎన్ఎస్ఎస్ 170. కానీ ఇప్పుడు జరిగే రాజ్యాంగం అది కాదు, ఈ సెక్షన్ కాదు. ఇది రెడ్ బుక్ ఉంది. ఈ రెడ్ బుక్ దాని ప్రకారం జరుగుతుంది. అసలు ఎట్లా ఆపుతారో నాకు అర్థం కావటం. మేము ఉగ్రవాదులమా? డ్యామ్ ఏమైనా డ్యామేజ్ చేయడానికి పోతున్నావా? నీళ్లు చూస్తే 2 మాటలు మాట్లాడతాను. సరే ఒక పని, ఈరోజు ఆదివారం కదా, పండగలు కదా, డ్యామ్ దగ్గర పోయేసి ఊరికే ఉల్లాసంగా గడుపుకుంటారు కదా. దేనికి ఆపుతారు? ఏ కారణంతో ఆపుతున్నారు? ఏ సెక్షన్ అంటారు? ఏదీ లేదు. మీకు తెలుసు మీరు ఇబ్బంది పడకూడదు. కానీ చూడు అదేనా ఎట్లా దేనికోసం ఇబ్బంది పెడతారు? ఏదో పైనుంచి వస్తుంది. ఎందుకు? ఎవరు ఫోన్లో చెప్పేసి సార్ మీరు బాగోడదు 5 మందికి పర్మిషన్ అంటే ఏంది? దీనికి పోవా? సంబరాలు చేసుకోవడానికి అందరూ పోతూ ఉంటారు, కోడి పందాలు అంటారు. ఆదివారం డ్యామ్ దగ్గర పోతున్నాం, చేపలు కూడా దొంగతనం చేయమయ్యా. అది కూడా అట్టేమన్నా అనుమానాలు ఉంటే అక్కడ దాకా ఆలోచించండి. మీరు ఆడదాకా గొడవ చేసేది ఏమి ఉండదు. మీరు చెప్పినట్టే అక్కడే అయిపోతాం. అక్కడే మళ్ళీ 2 దిక్కలు ఎందుకు అంతా ఆడనే